హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు సోమవారం కొబ్బరికాయతో ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న అప్పులు కష్టాలన్నీ తీరిపోతాయి, కోట్లు వచ్చి పడతాయి. కొబ్బరికాయతో రేపు సోమవారం ఈ చిన్న పని చేయటం వల్ల మీకు లక్షల్లో ఉన్న అప్పులు తీరిపోతాయని, తాకట్టు పెట్టిన వస్తువులు కూడా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. సాధారణంగా ఏ పూజ చేసినా, శుభకార్యం తలపెట్టినా ఖచ్చితంగా ఉండాల్సిన వాటిల్లో కొబ్బరికాయ ఒకటి. కొబ్బరికి హిందువులు అంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఎందుకంటే ప్రతి దేవునికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలలో కొబ్బరి కూడా ఒకటి. అయితే ఈ కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేస్తే జీవితంలోని సమస్యల నుండి బయటపడవచ్చు అని మీకు తెలుసా? సనాతన ధర్మంలో కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది. దీనిని శ్రీఫలం అని కూడా అంటారు. టెంకాయ లేదా కొబ్బరికాయ కొట్టకుండా ఏ పూజ, శుభకార్యం ఏదైనా పూర్తి కాదని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా గ్రహ దోషాలను, అడ్డంకులను తొలగించుకోవడంలో కొబ్బరికాయ అద్భుతమైన నివారణ అని చెప్తూ ఉంటారు. అందుకు ప్రతి పూజలో కొబ్బరికాయ తప్పనిసరిగా పెడతారు. ఏ దేవుడిని ఆరాధించడం, ప్రత్యేక పూజలు చేసినా కొబ్బరికాయతోనే వారిని ప్రసన్నం చేసుకోవచ్చు. మరి అలాంటి కొబ్బరికాయతో రేపు సోమవారం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు శివభక్తులు అయితే మా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా శివభక్తులు అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇక రేపు సోమవారం శివుడికి నిష్టగా పూజలు చేయండి. శివ పూజకు సంబంధించినవి అన్నీ సిద్ధం చేసుకోండి. మీరు ఈ పరిహారం చేసే రోజున తలస్నానం చేయాలి. అలాగే ఇంటిలో మాంసాహారం వండకూడదు. పూజకు సిద్ధం చేసుకున్న తర్వాత కొబ్బరికాయలు తీసుకోండి. దానిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టండి. ఇక శివుని పటం ముందు ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో కొబ్బరికాయను పెట్టండి. ఇక ఇప్పుడు శివుడికి మరియు కొబ్బరికాయకు కలిపి పూజ చేయండి. ఇప్పుడు శివుడికి మరియు కొబ్బరికాయకు కలిపి పూజ చేసిన తర్వాత పువ్వులు సమర్పించి దీపం పెట్టి అక్షితలు చల్లండి. దీపం చూపించి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి. పూజ పూర్తయిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి. ఈ పరిహారం చేయడానికి గల కారణం గురించి చెప్పుకోండి. మీరు ఉద్యోగంలో, వ్యాపారంలో ఎదుర్కొంటున్న, విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా కొబ్బరికాయను శివుని పటం దగ్గర పెట్టి వదిలివేయండి. ఇక అదే రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని శివుడికి నమస్కరించుకొని కొబ్బరికాయను తీసుకొని మీ ఇంటికి దిష్టి తీయండి. ఇలా దిష్టి తీసిన తర్వాత ఆ కొబ్బరికాయను వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ పాతి పెట్టండి. ఇలా పాతిపెట్టి మా సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అని అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. మళ్ళీ కాళ్ళీ చేతులు కడుక్కోండి లేదా స్నానం చేయండి. దుస్తులు మార్చుకొని మళ్ళీ శివుడి పటం ముందు దీపం పెట్టాలి. ఖచ్చితంగా దీపం పెట్టాలి. అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది. కొబ్బరికాయతో రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఈజీగా తొలగించుకోవచ్చు. శివుడికి ఇష్టమైన కొబ్బరికాయతో ఈ పరిహారం చేసి శివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు ఖచ్చితంగా మీ కోరికలను నెరవేరుస్తాడు. చీకట్లో ఉన్న జీవితానికి వెలుగును ప్రసాదిస్తాడు. హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయ పైన ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రంగా ఆకారం మనిషి ముఖం, కొబ్బరికాయ లోపల ఉండే నీళ్లు రక్తం, గుజ్జు లేదా కొబ్బరి మనిషి మనసును సూచిస్తాయి. కొబ్బరికాయ వెనుక భాగంలో ఉండే 3 కన్నులకు చాలా మంచి అర్థం ఉంది. ముక్కంటిగా పిలువబడే శివుడి 3 కన్నులను ఈ 3 గుర్తులు సూచిస్తాయి. కొబ్బరికాయ పగలగొట్టడం వెనుక అంతరార్థం ఉంది. కొబ్బరికాయను పగలగొడితే మనుషుల అహం తొలగిపోతుందని, అలాగే చాలా స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తుంది. దాంతోపాటు తమ కోరికలు తీర్చిన దేవుడికి మొక్కుగా కొబ్బరికాయను సమర్పిస్తారు భక్తులు. నుండి తయారైన కుంకుమ మనకు అత్యంత పవిత్రమైనవి. వాటిని కొబ్బరికాయకు అలంకరించడం ఒక విధిగా మంచిదే. కానీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరిపై కుంకుమ పెడతారు. ఇది ఏమాత్రం సరి అయిన పద్ధతి కాదు. భగవంతుడికి పూజలో భాగంగా సమర్పిస్తున్నాము. మనం కొబ్బరి తింటే లేదా వచ్చిన అతిథికి పెడితే కుంకుమ, పసుపుతో ఉన్న కొబ్బరిని తినం కదా. కుంకుమ ఉంటే కడుక్కొని మరీ తింటాం. మరి అలాంటప్పుడు స్వామికి పెట్టే కొబ్బరి మాత్రం కుంకుమ, పసుపు చల్లి పెట్టడం తప్పే కదా. ఇదే కాదు, మరే ప్రసాదమైనా సరే మనం ఎంత శుభ్రమైనది, నాణ్యమైనది తింటామో అంతే పవిత్రమైనది మాత్రమే స్వామికి నివేదించాలి. రేపు వచ్చే సోమవారం శివుడికి ఎంతో ఇష్టమైనది. అయితే ఈ సోమవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక మంత్రాన్ని 11 సార్లు పలికితే మీకు శివుని అనుగ్రహంతో
విశేషమైన ఫలితాలు కలుగుతాయని, మీ సమస్యలన్నీ తీరిపోయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారని పెద్దలు అంటున్నారు. మరి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి సోమవారం ఈ మంత్రం పఠించడం వలన ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోతుంది. అలాగే ఈ మంత్రం పఠించడం వలన ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. ఇది ఉదయాన్నే లేచి జపించాల్సిన మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వలన సమస్యలన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రం వివరిస్తుంది. చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఏదైనా ఒక మంత్రం ఉంటే బాగుండు అనుకుంటారు. మరి వేరే పరిహారాలు చేసినా చేయకపోయినా ఈ మంత్రం పఠించడం వలన శివుని అనుగ్రహం కలిగి మీ సమస్యలు తొలగిపోతాయి. ఈ మంత్రం పఠించడం వలన మీకు అన్ని అనుకూలంగా మారుతాయి. ఇది చాలా చిన్న మంత్రం, చాలా ఈజీగా పఠించవచ్చు. ఈ మంత్రం పఠించడానికి ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది ధనం విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. వారు 11 సోమవారాల పాటు 11 సార్లు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే చాలా త్వరగా ఆ సమస్యల నుండి బయటపడతారు. మరి ఆ మంత్రం ఏమిటో, ఎలా పఠించాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా సోమవారం రోజు ఉదయమే నిద్రలేచి మీరు శుచిగా స్నానం చేసుకోండి. ఈ మంత్రాన్ని పఠించే వారి మనసు అలాగే ఇల్లు కూడా స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి. కాబట్టి ముందు ఇంటిని శుభ్రం చేసి ఆ తర్వాత స్నానం చేయండి. ప్రధాన ద్వారం గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అంత సమయం లేదనుకునేవారు కనీసం గుమ్మం మీద పసుపు నీళ్ళైనా సరే చల్లండి. ఎందుకంటే ఈ మంత్రం చదవాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత మీకు వీలు కుదిరితే పూజా గదిలో శివుడి ఫోటోను ఏర్పాటు చేసుకుని గంధం కుంకుమతో బొట్లు పెట్టండి. ఇంట్లో శివలింగం ఉంటే ముందు అభిషేకం చేయండి. తర్వాత శివుడికి మారేడు దళాలు సమర్పించి పూజ చేయండి. ఈ పూజ అంతా కూడా చేయలేకపోయినా శివుడి ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టి చిన్న బెల్లం ముక్కను నివేదించి ఈ మంత్రాన్ని పఠించండి. ముందు ఓం నమఃశివాయ అనుకొని ఆ తర్వాత 11 సార్లు ఈ మంత్రం జపించండి. మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం జుం సాహా 3 అక్షరాల మంత్రాన్ని ఎవరైనా పఠించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ మంత్రానికి ముందు ఓం నమఃశివాయ అనుకోవాలి. 11 సార్లు అనే కాదు, 21 సార్లు, 108 సార్లు లేదా 1008 సార్లు అయినా సరే మంత్రాన్ని పఠించవచ్చు. ఎన్నిసార్లు అయినా సరే పఠించవచ్చు. బాగా ఆర్థిక సమస్యలు ఉంటే వరుసగా 11 సోమవారాలు ఒక నియమంలాగా పెట్టుకొని ఈ మంత్రం జపించండి. తప్పకుండా ఆ పరమేశ్వరుని దయ వలన మీ సమస్యలు తొలగిపోయి, మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన సోమవారం రోజు ఈ విధంగా చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.